ఈ వీడియో అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎవరైతే నెక్స్ట్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇందులో మొత్తం 5 పాయింట్స్ గురించి చెప్తా. అందులో ఫస్ట్ది దోస్తు నోటిఫికేషన్ అంటే ఏంటి, సెకండ్ దోస్తు నోటిఫికేషన్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి, ఆ రిజిస్ట్రేషన్ డేట్స్ ఎప్పుడు అనే దాని గురించి, థర్డ్ పాయింట్ ఎవరెవరు అప్లై చేయాలనే దాని గురించి, ఫోర్త్ పాయింట్ అఫీషియల్ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలనే దాని గురించి, ఫిఫ్త్ పాయింట్ ఫెయిల్ అయిన వాళ్ళ కోసం సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ అనేది వచ్చింది దాని గురించి. వీడియో ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ దోస్తు నోటిఫికేషన్ గురించి. 2016లో ఈ దోస్తు నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికన్నా ముందు ఆఫ్లైన్లో మనం కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటుండే. దాని తర్వాత ఏదైతే 2016లో ఈ దోస్తు నోటిఫికేషన్ వచ్చిందో ఆన్లైన్లో మనకు కావాల్సిన కాలేజెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ టాప్ టు బాటం వరకు అంటే మనకు నచ్చిన కాలేజెస్ అన్నీ ప్రిఫరెన్సెస్ ద్వారా ఇచ్చుకుంటూ మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఇందులో మొత్తం 3 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో అనేది మనకు నచ్చిన కాలేజ్ పెట్టుకున్నాక అందులో ఒకవేళ రాకపోయినా లేకపోతే మీకు నచ్చిన కాలేజ్ ఇంకా దొరకలేదు అని అనుకున్నా కూడా మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్లో కూడా మీకు నచ్చిన కాలేజ్ దొరకలేదంటే థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అన్నట్టు. ఇందులో ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంది. రిజిస్ట్రేషన్ అనేది పక్కా అందరూ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి క్యాండిడేట్ పేమెంట్ అంటే 200 రూపీస్. దీని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంది అని అంటే వెబ్ ఆప్షన్లో మీరు నాకు ఈ కాలేజ్ కావాలి, ఇందులో ఈ కోర్స్ అనేది నేను తీసుకుంటా అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అనేది మే 14th రోజు మనకు అలాట్ చేస్తారు. మే 15th నుంచి 23rd వరకు మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే ఓకే నాకు ఈ కాలేజ్ ఓకే, ఇందులో ఇచ్చిన నాకు ఏదైతే బ్రాంచ్ ఉందో ఇది నాకు ఓకే అని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడం అన్నట్టు. ఒకవేళ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో నాకు ఈ నచ్చిన కాలేజ్ రాలేదు, వేరే కాలేజ్ వచ్చింది అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు అదే కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ ప్రిఫరెన్స్ ప్రకారమే మీకు కాలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మీకు వచ్చిన మార్క్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ లాంటిది ఉండదు. ఇప్పుడు నేను మన నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే పేజ్ వచ్చిందో ఆ పేజ్ని ఇక్కడ మెన్షన్ చేస్తా. కావాల్సిన వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఇందులో మనం సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ గురించి కూడా డేట్స్ అనేది ఇచ్చిండు. ఫస్ట్ ఫేజ్లో మాత్రం మీరు ఏదైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో మే 7th and 8th రోజు మీ సర్టిఫికేట్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో అట్లాగే స్పోర్ట్స్ పర్సన్స్ లేదా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మే 7th and 8th రోజు జరుగుతుంది. ఇది పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, అట్లాగే ఎవరైతే లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా డిగ్రీ చేయలేదో వాళ్ళందరూ ఈ రిజిస్ట్రేషన్ అనేది పక్కా చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అనేది 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. సెకండ్ రిజిస్ట్రేషన్కి అయితే 400 రూపీస్ ఉంది. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది కావాలి. అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఫస్ట్ ఓపెన్ చేయడంతోనే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఫస్ట్ ప్రీ రిజిస్టర్ అని ఉంది. ఇందులో మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ ఉంది. పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ మనకి ఎప్పుడైతే మీకు వెబ్ ఆప్షన్స్ టైం వచ్చిందో అంటే ఏప్రిల్ 30 రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. ఆ రోజు మీకు ఏ కోర్స్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలనే దాని గురించి మీరు ఇందులో చేయాల్సి ఉంటుంది. డేట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ కింద చూసినట్టయితే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాలేజెస్ లిస్ట్ ఉంది. ఏ కాలేజ్కి, ఏ యూనివర్సిటీ కింద ఏ కాలేజ్కి మీరు చేసుకోవాలనుకుంటారో దాని ప్రకారం చేసుకోండి. లాస్ట్లో మనకు కోర్సెస్ అనేది గురించి ఇచ్చారు. లాస్ట్కి మనకి ఎవరైతే రీసెంట్గా ఇంటర్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ అనేది వచ్చింది. దాని గురించి ఇక్కడ నేను మెన్షన్ చేస్తా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని ద్వారా మీరు ఫస్ట్ ఫేజ్లో అట్లాగే సెకండ్ ఫేజ్లో అప్లై చేయడానికి అవ్వదు, ఖాళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రమే అవుతుంది. మీరు థర్డ్ ఫేజ్లో అప్లై చేసుకొని అందులో మీరు సీట్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.